నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు త్వరలోనైతే ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఉన్నాయన్నమాట. అది ఓన్లీ కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలైతే జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి ఎవరైనా ఓటర్‌గా నమోదు చేసుకోవాలంటే వాళ్ళైతే ఓటర్‌గా నమోదు అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అర్హత ఉండవలసింది డిగ్రీ ఓన్లీ ఉండవలసి ఉంటుందన్నమాట. డిగ్రీ వాళ్ళు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలు అప్లై చేసుకోవడానికి అర్హులు. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తుంది. అలాగే పాత లిస్ట్ అనేది ఉండదంట. కొత్తగానే వాళ్ళు ఓటర్ గా నమోదు చేసుకోవాలంట. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2025 మార్చిలో జరగబోవు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో అర్హత కలిగిన వారు అందరూ మీ ఓటును అయితే నమోదు చేసుకోవాలి. పట్టభద్రుల ఎన్నికల్లో పాత ఓటర్ లిస్ట్ అనేది ఉండదు. అందరూ కొత్తగా ఓటు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేట్ చేయవద్దు. తప్పకుండా మీరు నమోదు చేసుకోవడమే కాదు, మీ చుట్టుపక్కల వారికి కూడా నమోదు చేయించండి. ఓటర్ నమోదు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు అయితే చివరి తేదీలుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఓటర్ నమోదుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఫామ్ 18, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫోటోస్టాట్, ఆధార్ కార్డు ఫోటోస్టాట్, పాస్పోర్ట్ సైజు ఒకటైతే అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ ఓటును అయితే నమోదు చేసుకోవాల్సిందని ఎన్నికల కమిషన్ అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.